తుపాన్తో ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా తీవ్రంగా పంట నష్టం జరిగింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసేందుకు క్షేత్రస్థాయిలో మొత్తం కూడా ఏ పంటలకు ఎంతెంత నష్టం వాటిల్లేదని కూడా మొత్తం కూడా కృష్ణా జిల్లా అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిస్థితి అయితే మంత్రి అచ్చెన్నాయుడు గారు సమీక్షిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఆయన తెలుసుకుందాం. సార్, ఎలా ఉంది సిచ్యువేషన్ చూస్తే అంటే? వచ్చినటువంటి తుఫాన్లో మేజర్ డ్యామేజ్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్లో బాగా దెబ్బతిన్నాం. నేను చాలా సందర్భాల్లో చెప్తాను, ప్రకృతి వైపరీత్యాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు. కానీ వైపరీత్యం వచ్చిన తర్వాత రైతాంగానికి ప్రభుత్వం అండదండగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగా చంద్రబాబు గారి నాయకత్వంలో మీరే చూస్తున్నారు, 5-6 రోజుల నుంచి నష్టాన్ని ఏ విధంగా తగ్గించాలి అని ఆలోచన చేసి మనం తగ్గించగలిగాం. కానీ అపారమైతే నష్టం జరిగింది. ఈ నష్టాన్ని ఏదో ఆషామాషిగా తీసుకోకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి ప్రతి రైతుని కలిసి ఓరలుగా చూసి ఎంతవరకు నష్టం జరిగిందో తెలుసుకొని దానికి పరిహారం కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచన చేశాం. అంటే ముందస్తు చర్యలు తీసుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పి కొంతమంది వైసీపీ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి అనుకున్నాం. ముందస్తు చర్యలు ఇంతకంటే ఎవరైనా తీసుకుంటారు? అసలు గత 5 సంవత్సరాలు ఎప్పుడైనా తుఫాను వచ్చినప్పుడు తుఫాను గురించి ప్రజలకు తెలియజేసిన సందర్భాలు లేవు. మొత్తం గ్రామాల్లో ఆఫీసర్స్ కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ, హార్టికల్చర్ ఆఫీసర్స్ కానీ, సీనియర్ ఆఫీసర్స్ కానీ, పొలిటీషియన్స్ కూడా గ్రామాల్లో ఉండి వాళ్ళందరికీ మోటివేట్ చేసి ఆ రకంగా చేయడం వల్ల ఇంత పెద్ద విపత్తు వచ్చినా సరే ఎక్కడ మనం ప్రాణ నష్టం లేకుండా చేయగలిగాం. ఇదివరకు ఏదైనా కెలామిటీ జరిగినప్పుడు వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. ఏదైనా సబ్సిడీలు ఇస్తామో కానీ అన్ని విషయాల్లో కూడా ముందు వరుసలో ఉంది. కానీ తెలుగుదేశం గవర్నమెంట్ కాదు, కూటమి గవర్నమెంట్ పూర్తిగా వైఫల్యం చెందింది అంటున్నారు. ఇప్పుడు నువ్వు కొత్త కాదు, నేను కొత్త కాదు, అందరం ఈ రాష్ట్రంలో ఉన్నాం కదా. ఏదో కొత్తగా మనం వస్తే వాళ్ళు చెప్పింది విన్నామంటే అర్థం ఉంటుంది. ఇక్కడే ఉన్నాం మనం. ఎప్పుడైనా సరే విపత్తు వచ్చినప్పుడు విపత్తుని పట్టించుకునే సందర్భాలు లేవు. ఇంట్లో కూర్చొని ఎవరిమైనా విమర్శిస్తాం. ఈరోజు కూడా విమర్శ చేస్తున్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. మిర్చికి 11,500 కొంటామన్నారు, కొనలేదని చెప్పి విమర్శిస్తున్నాడు. ఆయన ముఖ్యమంత్రికి చేశాడా, పొలిటీషియనా? అసలు ఏమైనా అర్థం అవుతుందా? 11,500 కంటే ధర ఎక్కువ ఉంది, తక్కువ ఉంటే కొనాలి, అది కూడా తెలియకుండా మాట్లాడుతున్నాడు. ఈరోజు మేము పొగాకు 300 కోట్లు పెట్టుకున్నాం, ఇంకా 10,000 మిలియన్ కేజీస్ ఉందంటే అది కూడా కొనడానికి రెడీగా ఉన్నాం, అది కూడా కొనలేదంటున్నాడు. ఈ క్రాప్ చేయలేదంటున్నాడు. నువ్వు రా, 95% ఈ క్రాప్ అయింది, 95%. ఇంకా 5% ఉందిపోయని చెప్పి నవంబర్ 12 వరకు ఎక్స్టెన్షన్ చేశాం. 100% ఈ క్రాప్ చేస్తున్నాం. మాట్లాడితే నేను ఉచిత బీమా అంటాడు. పేరుకు ఉచిత బీమా, ఒక పైసా నువ్వు కట్టావా? 5 సంవత్సరాలు ఒక పైసా నువ్వు కట్టలేదని కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. మేము ఎప్పుడు విపత్తు జరిగినా సరే మీరు నేను అందరం ఉన్నాం. గత సంవత్సరం ఇక్కడ మనకి బుడమేరు వరదలు వచ్చాయి. 15 రోజుల్లోనే రైతుకు నష్టపరిహారం ఇచ్చాం. కౌలు రైతులు ఉంటే కౌలు రైతులకు కూడా ఇచ్చాం. ఆ రోజు మనం హెక్టార్కి వరికి 20,000 రూపాయలు ఇస్తే ఈ మహానుభావుడు అధికారంలో ఉన్నప్పుడు 20,000 నుంచి 17,000కి తగ్గించారు. ఎవరైనా సరే సంవత్సరానికి ఇన్పుట్ సబ్సిడీ కానీ మనం ఇచ్చినటువంటి ఆర్థిక సహాయం పెంచుకుంటూ పోతారు. ఈయన తగ్గించాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మొన్న 17,000 ఈయన ఇస్తే దీన్ని 25,000 చేశాడు. ఈరోజు మొక్కజొన్నకు కానీ, అదేవిధంగా ఈరోజు కందకు కానీ, అరటికి కానీ ధరలన్నీ పెంచాం. రేపు ఎన్యూమరేషన్ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకొని తప్పనిసరిగా మేము రైతుకు ఆదుకుంటామని. వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు బహిరంగ చర్చలు మీరు సిద్ధమైన ఎప్పుడు ఎక్కడైనా సరే మీరు ఎంత ఖర్చు పెట్టారు, మేము ఈ 16 మాసాలు ఎంత ఖర్చు పెట్టాం, రైతుకి మేము ఏ విధంగా మేలు చేస్తున్నాం, ఎవ్రీ విషయం కూడా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వైసీపీ నాయకులు లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు. అందరినీ తప్పుదావ పట్టించే విధంగా కూడా మొత్తం కూడా వైసీపీ నేతలు అయితే వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే కనీసం ఇన్పుట్ సబ్సిడీ కాదు, ఇన్సూరెన్స్ కాదు, ఎప్పుడు కూడా వాళ్ళు కట్టిన దాఖలాలు లేవు. రైతులను ఆదుకోవడంలో మాత్రం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ముందు వరుసలో ఉండేది కూడా అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్టు సాయితో పూర్ణ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ.